సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. బీపీ చాలా ఎక్కువగా ఉంది, జ్వరం కూడా ఉంది. చూస్తుంటే ఏదో ఒత్తిడికి లోను కావడం వల్ల ఇలా జరిగిందనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? డాక్టర్ గారు, సార్ ఇందాక కొంచెం ఎమోషన్ అయ్యారు, అందుకే ఇలా జరిగింది. ఏంటండి ఇది? ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా చూసుకోమని మీతో చెప్పాను కదా. అరే, లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు చాలా వరకు రికవర్ అయ్యారు, ఏ ప్రాబ్లం లేదనుకున్నాను. మళ్ళీ పరిస్థితి మారింది. మీనాక్షి గారు, మీరేం చేస్తున్నారు? మీ భర్త విషయంలో మీరు ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? వేసుకునే మందులు, మేము చేసే ట్రీట్మెంట్ కన్నా మానసికంగా చిన్న ఒత్తిడి కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఆల్మోస్ట్ కోలుకుంటున్న మనిషిని మీరు ఇలా పట్టించుకోపోవడం వల్లే మళ్ళీ ఇదంతా జరిగింది. ఇంతమంది ఉండి కూడా ఇలా చేస్తే ఎలాగండి? నాకేం కాదు డాక్టర్, మీరేం టెన్షన్ పడకండి. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. నేనే కొన్ని కారణాల వల్ల ఎమోషన్స్ అవ్వాల్సి వచ్చింది. చూడండి దేవు గారు, వీళ్ళు మాత్రమే కాదు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరోసారి ఇలా రిపీట్ కాకుండా చూసుకోండి, లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ వాడుతున్న మందులతో పాటు వీటిని కూడా వాడండి. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. అలాగే సార్. హలో హలో, రవి అంకుల్, నేను అనున్ మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. అంకుల్, ఒకసారి ఫ్రెండ్కి ఫోన్ ఇస్తారా? మాట్లాడతాను. ఇప్పుడు వద్దమ్మా, తర్వాత ఫోన్ చేయి. ఒక్కసారి మాట్లాడతాను రవి అంకుల్, ప్లీజ్ ఫోన్ ఇవ్వరా? ఇప్పుడు వద్దని చెప్తున్నాను కదమ్మా. ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు, తర్వాత ఫోన్ చేయమ్మా. ఏమైంది రవి అంకుల్? మీ మాటల్లో ఏదో తేడా కనపడుతుంది. ఏం జరుగుతుంది? ఏం చెప్పమంటావు అమ్మా, మీ ఫ్రెండ్కి బాగా జ్వరంగా ఉంది, బీపీ కూడా పెరిగింది. డాక్టర్ గారు చూసి నరాలు బలహీనపడ్డాయని చెప్పారు, అందుకే రెస్ట్ తీసుకోవాలని చెప్పారు.
టెన్షన్ పడితేనే నాన్నకల అవుతుంది. మళ్ళీ ఏదైనా గొడవ అయిందా రవి అంకుల్? అలాంటిదేం లేదమ్మా. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. నాన్న టెన్షన్ పడుతున్నారంటే దానికి కారణం అమ్మే అయి ఉంటుంది. చెప్పండి రవి అంకుల్, అమ్మేమనందా ఏదైనా గొడవ చేసిందా? ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వండి. వద్దమ్మా, సార్ రెస్ట్ తీసుకుంటున్నారని చెప్తున్నాను కదా. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. సరే అంకుల్, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వస్తాను. వచ్చి ఫ్రెండ్తో మాట్లాడతాను. వద్దమ్మా, నువ్వు ఇక్కడికి రావద్దు. ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన పరిస్థితి కూడా ఏం బాలేదు. నువ్వు రావద్దమ్మా. అంతా సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తా. మీరేదో దాచిపెడుతున్నారు రవి అంకుల్. ప్లీజ్, ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. సార్ చూపించే ప్రేమను అర్థం చేసుకోకుండా మేడం సార్ని బాధ పెట్టేలా మాట్లాడారు. ఆ బాధను తట్టుకోలేక సార్ కూడా ఎమోషన్ అయ్యేసరికి బీపీ పెరిగి ప్రాబ్లం అయింది. అదీ కాక సార్ విషయంలో మేడం అంటీ అంటున్నట్లుగా ఉంటున్నారు. ఒక భర్తకు సేవ చేసినట్లు కాక పరాయి వ్యక్తిని చూస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు. అందుకే సార్ చాలా బాధపడుతున్నారమ్మా. కాబట్టి ఇప్పుడు డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు. నువ్వు మళ్ళీ ఫోన్ చేయమ్మా. ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న దగ్గరికి. వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? అమ్మ అక్కడి నుండి రావాలి. నాన్న విషయంలో తన అభిప్రాయం చెప్పాలి. అమ్మ అభిప్రాయాన్ని బట్టి నాన్నని కలవాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. అప్పటి వరకు అక్కడికి వెళ్ళటానికి, నాన్నని కలవటానికి వీల్లేదు. అది కాదన్నయ్య, నాన్నెందుకు టెన్షన్ పడుతున్నారంట. మళ్ళీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందంట. వెళ్ళి చూసి వెంటనే వచ్చేస్తాను. అదే వద్దంటున్నాను. నాన్నకు టెన్షన్ పడినా, ఆరోగ్యం చెడిపోయినా చూసుకోవడానికి అక్కడ అమ్మ ఉంది. ప్రత్యేకించి నువ్వు అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అసలు నాన్న టెన్షన్ పడ్డానికి, నాన్న ఆరోగ్యం పాడవడానికి కారణమే అమ్మ. చూడను, అమ్మని చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నాన్నంటే అమ్మకి ఎంతో కోపమో నీకు తెలుసు. ఆ పేరు వింటేనే మండిపడుతుందని కూడా నీకు తెలుసు. అయినా కూడా నాన్నకి యాక్సిడెంట్ అయిందని తెలిసి మనకు కూడా దూరంగా ఉంటూ ఆయనకి దగ్గరుండి సేవలు చేస్తుంది అంటే అమ్మ ఎంత మంచిదో అర్థం చేసుకో. అనవసరంగా అమ్మని చెడ్డదాన్ని చేయకు. మాటలు అనొద్దు. నాకు ఒక సమాధానం చెప్పు. ఏంటది? అమ్మ అక్కడ ఉంటూ నాన్నని చూసుకుంటుంది అంటున్నావు. భర్తలా చూసుకుంటుందా? సాటి మనిషిలా చూసుకుంటుందా? ఎలా చూసుకుంటే ఏంటి? కష్టంలో ఉన్నప్పుడు అమ్మ సహాయంగా ఉందా లేదా? సేవలు చేస్తుందా? చేస్తుంది. కానీ నాన్నకి అమ్మ అంటే ఇష్టం.
భార్యల తోడుగా ఉంటే నాన్న తొందరగా కోలుకొని మామూలు మనిషి అవుతారు. అది పరాయి మనిషిలా సేవలు చేస్తుంటే బాధలు పెరిగి శరీరానికైన గాయాలు తగ్గకపోయినా మనసుకు కూడా గాయం అవుతుంది. దానికి అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఎలా కారణమవుతుంది? ఆయన అమ్మని కష్టపెట్టాడు కాబట్టి నాన్న విషయంలో అమ్మ అలా ప్రవర్తించిందేమో. నాన్న బెడ్ మీద ఉన్న ఈ పరిస్థితుల్లో అమ్మలా ప్రవర్తించడం కరెక్ట్ అంటావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో అమ్మకంటే నీకే ఎక్కువగా తెలుసా? అమ్మనే తప్పు పట్టే అంత దానివయ్యావా? తప్పు ఒప్పు కాదు, అక్కడున్న విషయం మాట్లాడాను. నీకు అమ్మ కరెక్ట్ అనిపిస్తుంది, నాకు నాన్న కరెక్ట్ అనిపిస్తున్నారు. వాదనెందుకు? ఎవరు కరెక్టు, ఎందుకు విడిపోయారు తర్వాత తెలుస్తుంది కదా. నేనైతే ఇప్పుడు వెళ్ళి నాన్నని చూసొస్తాను. మళ్ళీ మొదటికే వస్తావేంటాను? వద్దని చెప్పాను కదా. ఏమైందిరా? చూడండి తాతయ్య, నాన్నని చూడ్డానికి అను ఆ ఇంటికి వెళ్తాను అంటుంది. అను వెళ్తే అమ్మ బాధపడుతుంది, వద్దంటే వినడం లేదు. అది కాదు అత్తయ్య, నాన్నకి హెల్త్ బాలేదంట, చూసి వెంటనే వచ్చేస్తానంటే అన్నయ్య వినడం లేదు. మీ అన్నయ్య చెప్పింది నిజమే కదమ్మా. నువ్వు మీ నాన్నకి పరిచయం అన్న సంగతి మీ అమ్మకి తెలీదు. మీ నాన్న విషయంలో మీ అమ్మ ఆలోచన ఏమిటన్నది కూడా మనకు తెలీదు. ఇలాంటి సమయంలో నువ్వు వెళ్ళి కొత్త సమస్యలు సృష్టించిందాని అవుతావు. మీ అమ్మ నిర్ణయం తెలిసే వరకు నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. వెళ్ళకు. మీరెన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా నేను మీ దగ్గరికి రాలేను. పదే పదే నా గురించి, నా పిల్లల గురించి మాట్లాడి నన్ను మానసికంగా చంపేస్తున్నారు. మీ భార్యను అనుకునే నన్ను మీ చేతులతోనే చంపేయండి. మనిద్దరం ఒకరికొకరికి కాదనుకున్న తర్వాత నాకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి మీకు హక్కెక్కడిది? టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడొద్దు. టాబ్లెట్ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు, టైం ప్రకారం వేసుకోవాలి. వేసుకోండి. పర్వాలేదు. పర్వాలేదేంటండి, ఇంకా జ్వరం తగ్గలేదు. టాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది, తీసుకోండి. ఏం తింటారు? ఇడ్లీనా, చపాతీ? జ్వరం కూడా ఉంది కాబట్టి ఇడ్లీనే మంచిది. ఇప్పుడు నాకేమవుతుంది? పర్వాలేదు. సార్, ఇట్స్ ఓకే. ఉద్రవ్ గారు, నేను కూర్చోగలను.
ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పారు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవసరం లేదు. మీనాక్షి 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 మీనాక్షి. సారేంటి మేడంని మేనమ్మ అని పిలవకుండా మీనాక్షి అని పిలుస్తున్నారు? నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇలా నువ్వు ఎన్ని రోజులు నాకు సేవలు చేసినా ఫలితం లేదు. నాకు తగ్గదు. ఈ గాయాలు తగ్గాలంటే సమయం పట్టేలా ఉంది. అనవసరంగా ఇక్కడే ఉండి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారండి? టైం వేస్ట్ చేసుకోవడం ఏంటి? అంటే ఈ గాయాలు 2 రోజుల్లో తగ్గిపోతాయని తెలిస్తే ఉండొచ్చు, వారం రోజుల్లో తగ్గిపోతాయంటే ఉండొచ్చు. కానీ గాయాలు తగ్గడానికి ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. అందుకు నువ్వు అనవసరంగా ఇక్కడ ఉండి ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ఏంటి సార్ ఇది? మేడం గారు ఇబ్బంది పడటం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి? రవి ప్లీజ్ వెయిట్. నన్ను మాట్లాడినివ్వు. మనసేమో పిల్లల మీద, కానీ మనిషి మాత్రం ఎక్కడ? పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారన్న ఆలోచన ఒక పక్క, నేనెప్పుడు కోలుకుంటానన్న బాధ మరో పక్క. ఈ రెండింటి మధ్య సతమతమవుతూ నువ్విక్కడ ఉండడం కరెక్ట్ కాదు మీనాక్షి. అందుకే మీ ఇంటికి వెళ్ళిపో. ఏంటండి ఆ మాటలు? మీకింకా పూర్తిగా తగ్గలేదు. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమని, మనసులో చిన్న ఒత్తిడి కలిగినా పెద్ద సమస్య అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. సంతోషంగా రెస్ట్ తీసుకోకుండా ఏవేవో ఎందుకు ఆలోచిస్తున్నారు? డాక్టర్లు అలాగే చెప్తారు. నువ్వు పట్టించుకోవద్దు. మనం ఏంటో మనకు తెలుసు. ఏ పరిస్థితుల్లో గాయాలు మానుతాయో నాకు తెలుసు. అందుకే నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదే. ఏంటండి ఇది? మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. అలాంటిదేమీ లేదు. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. నీ మనసు ఇక్కడ లేనప్పుడు నువ్విక్కడ ఉండటం కరెక్ట్ కాదని చెప్తున్నాను. అందుకని నా మాట విని నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. సరే, వెళ్తాను. కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్తాను. మీరు పూర్తిగా కోలుకున్నాక వెళ్తాను. నువ్విక్కడే ఉంటే నేనెప్పటికీ కోలుకోలేను. నువ్విక్కడే ఉంటే నేను నీ గురించి ఆలోచిస్తాను, నువ్వు నా గురించి ఆలోచిస్తావు. మనుషులను దగ్గరగా ఉన్నా ఆలోచనలు దూరంగా ఉంటాయి. కింద నుండి గమనిస్తే మేడెక్కితే మేఘాలు అందుతాయేమో అనిపిస్తుంది. కానీ మేడెక్కితేనే తెలుస్తుంది అవి మనకందనంత దూరంలో ఉంటాయని. మన ఆలోచనలు కూడా అలాంటివే మీనాక్షి, ఎప్పటికీ కలవు. ఆ ఆలోచనలు ఎటు వెళ్తాయో నాకు తెలుసు, ఏ పరిస్థితులకు దారితీస్తాయో నాకు తెలుసు. అందుకే ఇంటికి వెళ్ళిపోయి నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండా. ఇక్కడుండే ఇబ్బంది పడద్దు. రవి, సార్, లోపల ర్యాక్లో కవర్ ఉంది, వెళ్ళి తీసుకునిరా.
ఏం కవర్ సార్? చెప్పింది చేయి. అలాగే సార్.